బాగా కొట్టాలి, సుత్త తీసుకొని కొడితే అది వదలగానే కదా మొత్తం బడబడబడ అని పడుతుంది. ఏ గుర్కా తాత అని కామెంట్ చేయరు దోస్తులు. నేపాల్ తాత అన్న లేకపోతే గుర్కా తాత అన్న పేపర్ చూపిస్తున్నా సారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మేము అన్లోడింగ్కి అయితే లోపలికి వెళ్తున్నాం. మనదే లాస్ట్ బండి. మొత్తం 8 బండ్లు ఉన్నాయి. 8 బండ్లలో ఆల్రెడీ 6 బండ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. పొద్దున 5 పోయినాయి, ఇప్పుడు ఒకటి పోతుంది. మళ్ళీ ఇంకో బండి పక్కన ఉంది, అది దాని తర్వాత మనది వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న బండ్లు 2 బండ్లు అన్లోడ్ అయ్యి బయటకు వచ్చినాయి. ఇంకా వేరే కూడా వస్తూ ఉన్నాయి. అవి వస్తూ ఉంటే ఈ లోపలికి తీసుకుంటా ఉన్నారు బండ్లు. చూద్దాం లోపల ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఏందనేది. బాగానే 8 బండ్లు ఒకటేసారి అన్లోడ్ చేస్తారు కదా, రేపు చేస్తారో అనుకున్నాను. ఇంకా గంట అయిపోయింది, లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు పట్టా ఇప్పుకోవాలి, మన స్టెప్పింగ్ టైర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ పైకి ఎక్కిస్తారనమాట. లిఫ్ట్ మీదకి ఎక్కించేటప్పుడు ఆ వైర్లు గీర్లు అన్ని సేఫ్టీ గొలుసులు గిట్టేస్తారు. దానికోసం దానిపైన మనకి ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, లిఫ్ట్ టైర్ ఉంటే. అందుకని లిఫ్ట్ టైర్ తీయమని చెప్తారు. తాడిప్పుకొని పట్టా తీసేసుకొని లోపల ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ క్లింకర్ మీద వాటర్ ఏమైనా పోయినాయి అనుకో గడ్డగట్టినట్టు అవుతుంది. మళ్ళీ వాళ్ళు చూస్తే అన్లోడ్ చేయరు. గడ్డగట్టినవి ఉంటే ఏమన్నా దాంట్లో ఇట్లా మనం పొడి పొడి చేసేసుకోవాలి. అక్కడ హోల్ ఉన్నట్టుంది, ఫుల్ వాటర్ నిండిపోయినాయి వర్షం కొట్టి నిన్న మొన్న. ఆ వాటర్ పోయి జామ్ అయింది అనుకోండి. ఒకసారి ఆ ప్లేస్లు మొత్తం చెక్ చేసుకోవాలి. వెనకాల ముందల ఈ మధ్యలో అంటే వాటర్ పోలే, కానీ ఆ వెనకాల ముందలనే ఫుల్ వాటర్ జామ్ అయినాయి. ముందు జాగ్రత్త చూసుకున్నాం అనుకో, వాళ్ళు చెక్ చేయకముందే మనకి ఇబ్బంది ఉండదు. పట్టా అయితే తిప్పేసినాం, మొత్తం బూడిది కుక్కలు అయినట్టు అయినాం. ఇక్కడ చూస్తారు కదా, లైట్గా ఇక్కడ కొంచెం మూలకి ఆడ హోల్ పడ్డది. పట్టాకి కొంచెం స్టిక్కర్ వేసినట్టుంది కదా, ఆ హోల్లో నుంచి వచ్చినాయి వాటర్. ఈ ఒక్క మూల వరకు కొంచెం లైట్గా తడిచింది, కానీ ఏం కాదు. రాయి అయినట్టు అయింది. అమ్మో, చూస్తురు ఎంత గట్టిగా అయిందో. మన సిమెంట్లో నీళ్ళు పోస్తే ఎట్లా ముద్ద అవుతుంది, సిమెంట్ బస్తాలే పనికి రాకుండా అవుతాయి. అట్లా చూడు, కన్న అంటుంది. ఇక్కడ చూడు, మళ్ళీ ఇట్లా రావాలి. ఇక్కడ వస్తలే చూడు. ఒక్కరోజుకి ఎంత గట్టిగా అయిందంటే గిత్తనే కాబట్టి మొత్తం అన్లోడ్ అయిన తర్వాత చూద్దాం. ఇది వస్తలేదు. పైకి లేచినప్పుడు దానంతలో అది పోయింది అనుకో, ఏం లేదు. పోకపోతే ఇక పారలు తీసుకొని పొడతా ఉండాలి గంట సేపటి దాకా. స్టార్ట్ చేసి అక్కడ లైన్లో పెట్టేసాయి. మన మటగారు రేపు చూడలే అబ్బో, నేను బుయ్యి అనుకుంటున్నాను. నిమ్మలా పోయింది ఆయన పోని అనుకుంటురా. సరే అన్న ఫోన్ గిన్నె ఉంటే తీ అన్ని మొత్తం. ఎందుకంటే అది క్యాబిన్ ఉంచొద్దు. ఫోన్లు ఇంకా పవర్ బ్యాంక్లు అవి ఉంటాయి కదా, మొత్తం అటు ఇటు చిల్ల కొలం అయితే. అందుకనే అన్ని తీసుకొని జోలో పెట్టుకోవాలి. ఫోన్ గిట్ట అన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే పైకి లేచినప్పుడు ముందుకు వెనక ఇట్లా బండి ఊతా ఉంటుంది కాబట్టి ఇటు వచ్చేస్తాయి, మళ్ళీ దొరకవు అన్ని. దోశలు ఇది స్టెప్ టైర్ ఎంత కూడబెక్కలు అంటే ఆడ లాకులు పట్టాడు పడతాయి మన టైర్లకు, ఇంత లోతులు వేస్తాయి. లేస్తాయి ఎందుకంటే స్టెప్ టైర్ పోయి ఇరుకుతుంది. అందుకనే తీసేయమంటున్నారు. అది పోదు, ఇంత పొడుగుంటుంది, లోపలికి వెళ్ళాలి. కొంచెం రైట్ కుడు, అంగలే రక్తుంది. ఇటు రైట్ కుడు కొనే సిద్ధాంతో కొంచెం రైట్ పట్టుకోరా అని నక్కోజీ నయ్య తోడ రాదు. ఈ పైపు పట్టుకోరా మార్జింగ్, ఈ పైపు మార్జింగ్ పట్టుకో నువ్వు. సీదా ఉందో ఈ పైప్ మార్జింగ్ పట్టుకుంటే అది వచ్చా కానీ సర్ర మీద దాళ్ళు టారు అలా మనిషి పెట్టుకో పోనీ ఆటో ఏంటది. రైట్ ఈ లాకులు వేస్తాయి గోయడ, ఈ డమ్మి టైర్లు పడతాయి కానీ ఇక్కడ పైకి లేస్తాయి చూడు, వెయ్యే లేస్తాయి. ఆడి మీద వెళ్ళి ఆడిపోతుంది బండి. రాడి
टायर ओ अब थोड़ा पीछे दो మా జర అది పోతుండే నాయన బెండ్ అయిపోతుండే లాకులు ఇట్లా కొట్టగానే ఆ లాకులు తీసుకోవాలి పైన ఇట్లా పెట్టుకోవాలి కొండు పెట్టుకొని రాంగ డోర్ కొట్టాలి ఇక అంతా ఇలా వస్తూనే ఉంటుంది దుమ్ము ఇప్పుడు దూరం రాదు ఇక మనం కోటర్ వేసుకున్నట్టు అయితే మా చేతి ఎట్లయింది ఇప్పుడు కొట్టా కొట్టు ఎట్లుంది దోస్తులు ఎంత దర్శన అదే ఎంత దర్శనం అదే ఆయే కొంచెం వెనక దర్శనం చేత గట్టిగా అయింది కొడతారు జరా దర్శనంగా అందుకనే దాటలేదు నువ్వు బండి కాదు రా నాయన నీ చదవరి అలాగే మంచిది భయ్యన దాటుతుంది కానీ అది అవతల బా ఎంత పట్టు అదే కానీ ముందర పట్టు పట్టట్లేదు అంటే కొంచెం జారింది అనుకో మొత్తం జారిపోతుంది ఆ పట్టు అనేది ఒక కాడ తడిచి పట్టుకుంటుంది కదా దాన్ని బాగా కొట్టాలి సుత్త తీసుకొని కొడితే అది మొత్తం బడబడబడ అని పడుతుంది ఇప్పుడు ఎట్లా పడ్డది సుత్తతో కొడితే ఒక్కసారి జై అని పడుతుంది కొంచెం ఏమైనా మిగిలింది అది ఉంటే పక్కన పెట్టుకొని పార తీసుకొని మంచిగా సాఫ్ చేసుకోవాలి మొత్తం సపోర్ట్గా మనకు ఒకటి ఇదేసిర్రు కేబుల్ ఆ కేబుల్ కూడా మనకి ఇక్కడ నట్టుతో ఫిక్స్ చేసి పెడతారు ఓకే హాయ్ అవునార్ सामने उधर का లోపల ఉందంట ఇంకా వచ్చాడుంది చెప్పలే ముందర వాటర్ వచ్చినాయి తడిసిందని ఇట్లానే వర్షం వస్తే వాటర్ అనేది మనకు లీక్ అయినాయి అనుకో మొత్తం బాడీలో మొత్తం ఇట్లా ఉంటుంది మనకి ఫ్రంట్ సైడ్ ఒక్క సైడే చిన్న హోల్ ఉండడం వల్ల ఇంతగానో జామ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మనకు అన్లోడ్ బయలుదేరుతున్నాం ఇక ఇప్పుడు మళ్ళీ కొంచెం లేట్ అయింది అనుకో బార్డర్ క్లోజ్ అయిపోతుంది మనకి ఇదే ఎగ్జిట్ నోటు రిసీవ్డ్ ఎగ్జిట్ నోటు మొత్తం వచ్చేసినాయి మనకి ఇప్పుడు ఫస్ట్ బార్డర్ పాస్ అయిపోవాలి బార్డర్ పాస్ అయిపోతే ఎప్పుడైనా పోవచ్చు ఇక నైట్ నిమ్మలంగా లోడింగ్ కానీ బార్డర్ పాస్ కాకపోతే నైట్ అంతా ఆనే ఆగాల్సి వస్తుంది ఇప్పుడు నైట్ అంతా ఆపుకొని పొద్దుగాల ఓపెన్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు టైమింగ్ కూడా దగ్గర పడుతుంది 5:42 అవుతుంది 7 గంటల వరకు అనుకుంటున్నా తెలిసి 1 ఎక్కువనే అనుకో అవి పాస్ చేసేసరికి 7 అయింది అనుకో మనం ఆపేస్తారు ఆనే ఇక బ్రిడ్జ్ కూడా చూడరు ఎంత చిన్న బ్రిడ్జ్ ఉందో అర్థం కాదు నైట్ టైంలో వచ్చేటప్పుడు ఏ అర్థం అవుతుంది సిగ్నల్స్ ఉండక కొత్త వచ్చిన వాళ్ళకైతే ఇక సిమ్ తీసుకోవాలన్న ఆలోచన కూడా రాదు అక్కడ పార్కింగ్లో సిగ్నల్ వస్తుంది అని చెప్పేసి అట్నే బయలుదేరి వెళ్తారు ఇక్కడ వచ్చినాక ఇది చూసి బ్రిడ్జి ఇట్లా ఇవన్నీ చూస్తే అక్కడ కంపెనీలో పోయే దారిలాగానే కనిపించదు ఇంత పెద్ద కంపెనీకి ఇంత చిన్న దారి ఎవరికన్నా అనుకుంటారా ఇలా పోతుందని చెప్పేసి మధ్యరాత్రి వస్తే ఎవరు ఉండరు రోడ్ల మీద అడుగుదామన్నా కానీ రైట్ ఒకటే రోడ్డు చక్కగా పోయి మనం వాళ్ళ లెఫ్ట్ తీసుకున్నాం అంటే విరాట్నగర్ పోతాం బార్డర్కి పోతాం ఇక ఇక్కడ నుంచి మనకి బార్డర్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ చూస్తారు కదా కమాను వెల్కమ్ విరాట్నగర్ అని చెప్పేసి ఇదంతా విరాట్నగర్ ఇక చాలా పెద్ద సిటీ ఇది విరాట్నగర్ అనేది మనకి లోడింగ్ ట్రై చేస్తున్నాం ఇక్కడ నుంచే ఏదైనా దొరుకుతుందేమో లోడింగ్ అని చెప్పేసి కాకపోతే కాల్స్ కలుస్తలేవు వాట్సాప్ కాల్సే కదా వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేస్తలే ట్రాన్స్పోర్ట్ అయినా జర ఆ బార్డర్ దగ్గర పోయినాం అనుకో మన సిగ్నల్స్ వస్తాయి మన సిమ్ నుంచి డైరెక్ట్ కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు మన సైడే ఉంటారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కాకపోతే ఇక్కడ నుంచి లోడింగ్ ఇప్పిస్తారు మన నెంబర్ ఇండియా నెంబర్ నుంచి చేస్తే వాళ్ళకి డైరెక్ట్ కాల్ కనెక్ట్ అవుతుంది వాట్సాప్ కాల్ నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తారు ఆన్లైన్లో కానీ బిజీగా ఉన్నట్టు జర ఆడికి పోతే మనకి ఇక్కడ నుంచి లోడింగ్ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డౌట్ మనకి ఇప్పుడు అన్లోడ్ అయింది కదా మనం బార్డర్ అవుట్ అయిపోయి మళ్ళీ ఎంట్రీ కావాలా లేకపోతే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చా అని చెప్పేసి అది కన్ఫర్మ్ తెలియదు
ఇక్కడ బంకులు చూడుర్రి ఎంత చిన్నగా ఉంటాయో. ఇది బంకే, ఏబీ గ్రూప్ అంట. ఇంత పాత బంకులు లెక్క ఉంటాయి చూడు, ఎంత చిన్నగా ఉందో బంకు. మొత్తం ఇట్లనే ఉంటాయి అన్నీ, ఇంకా చాలా చిన్నగా ఉంటాయి ఇంతకన్నా. ఇక్కడ ఏది కొనాలన్నా ఎక్కువ రేటే. సబ్బులు కొనాలన్నా, తాత నిన్న ఒక సబ్బు తీసుకుండు. ఎంతనే ఆ సబ్బు? 25 రూపాయలు బట్టల సబ్బు. మా దగ్గర 10 రూపాయల సబ్బు 25 రూపాయలకి ఇక్కడ అమ్ముతారు. అది మళ్ళీ అవుతుంది, మెత్తగా ఉంది తెల్లగా. ఫోటో పెడతా చూడరా, చూపిస్తాను. ఏదైనా ఎక్కువ రేటే, ఏది కొన్నా ఎక్కువ రేటే. ఆల్కహాల్ అయినా, ఇక్కడ సైడు మన సరుకులు అయినా, కిరాణా సామాన్లు అయినా, బట్టలు అయినా, ఏదైనా ప్రతి ఒక్కటి దారుణమైన రేట్లు ఉంటాయి. అసలు మనం కొనలేము. తాత టోపీ చూస్తే రేట్ ఉందో టోపీ. తాతకి ఇప్పుడు పేరు మారదాం అనుకుంటున్నా నేను, గుర్కా తాత అని పెడదాం అనుకుంటున్నా. గుర్కా తాత. గుర్కా టోపీ పెట్టుకున్నావు నువ్వు, మరి గుర్కా తాతవే. దోస్తులు అందరు గుర్కా తాత అని కామెంట్ చేయరు. నేపాల్ తాత అన్నా లేకపోతే గుర్కా తాత అన్నా. మోడల్ సరే సరే, మోడల్ గుర్కా అని పెట్టరు, లేకపోతే గుర్కా మోడల్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇగో మధ్యలో పోవాలి ఇప్పుడు. ఇట్లా సిగ్నల్ వచ్చిన ప్రతిసారి మనం మిడిల్ వేలు ఉండాలి. ఇక్కడ మనకి రుద్రాక్షలు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయి ఇక్కడ సైడ్ నుంచి అనమాట. రుద్రాక్షలు అక్కడిక్కడ సప్లై అయ్యేది. తీసుకుందాం అనుకుంటున్నాం లాస్ట్ టైము. ఇప్పుడు కూడా అట్లా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇక గిట్లే ఇక బార్డర్ బంద్ అవుతుందేమో అని చెప్పేసి దమ్మ తొందరగా అనుకుంటా ఓడ్ అవుతుంది. సిగ్నల్ దాటనే కథ మళ్ళీ రైట్కి. ఇక ఏదైనా టెంపుల్ పెద్దగా కనపడితే ఆవుదామని చూసి ఇక్కడ రోడ్డు పైన ఏడా టెంపుల్ కనిపిస్తలేదు. టెంపుల్ పక్కనే అన్న పూజ షాపులలో ఇలా ట్రై చేద్దాం అనుకుంటే. రోడ్డు పైన చూడుర్రి ఎట్లా పోతున్నాయో టూటోలు. మన వెస్ట్ బెంగాల్ ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ కూడా. తాత గడ్డి పూరకాలు అంటాడు వీటిని. చూడు అవి రెండు దంటకు మాట్లాడుకుంటూ పోతురా నాయన, ముచ్చట పెట్టుకుంటా. ఎందుకు మరి ఇద్దరు 2 వెల్లింగ్ చేయించుకోరాదు రే. అమ్మో లెఫ్ట్. ఇక్కడ సిగ్నల్ దగ్గర వచ్చేసరికి మనం సెంటర్లో వెళ్ళిపోవాలి. పడ్డది సిగ్నల్ పడ్డది మొత్తం. మనం మొత్తం ఇప్పుడు నేపాల్లో 115 కిలోమీటర్లు తిరిగినాం, జర్నీ చేసినాం. పార్కింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ దాకా 95 కిలోమీటర్లు వచ్చినాం. ఇక్కడ నుంచి మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ నుంచి మనకి బార్డర్కి 20 కిలోమీటర్లు, 115 కిలోమీటర్లు తిరిగినాం మొత్తం. చూసినావా తాత, ఇండియా నుంచి మనం వేరే కంట్రీకి వచ్చినాం. నేపాల్కి వచ్చి 115 కిలోమీటర్లు తిరిగినాం నేపాల్లో లారీ వేసుకొని, వేరే దేశంలో. వచ్చేటప్పుడు తాతని నేపాల్లో నడిపిస్తా అని చెప్పినా కదా బండి. మళ్ళీ ఇక్కడ నడిపించకపోతే మళ్ళీ అదో బదనం నాకు. తాత కూడా నడుపుతాను సేటు నేపాల్లో నడిపిస్తా అంటే ఏమైందని అంటే ఇక్కడ ఆపుతున్నా. తాతనే నడుపుతాడు ఇక్కడి నుంచి. ఇంత దూరం వచ్చి నేపాల్లో నడవకపోతే ఎట్లా? చలో గొలుసు తాత, ఘాటి కింగు ఎక్కు తాత ఎక్కువ. వేసుకో గుర్కా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తాత నడపలేడు నేపాల్లో. మొత్తం నేనే చూసుకుని ఇక బార్డర్ పోయిందాక. ఫస్ట్ టైం నడుపుతుండే నేపాల్లో తాత. మామూలుగా ఉండదు ఇక, రచ్చనే గుర్కా తాత. జై గుర్కా తాత, జై గుర్కా తాత. గుర్కా తాతకి టోపీ చూడు ఎట్టుందో. నేపాల్ టోపీ పెట్టుకొని నడుతుందంటే. హలో మల్తోన్ లెఫ్ట్ కి చూడు, అక్కడ చూడు రే బోర్డు ఉంటుంది, మొత్తం రెడ్ వర్డ్స్ తో ఉంటది. నేపాల్ ఇండియా కోఆపరేషన్ ప్రాజెక్ట్, వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ విరాట్ నగర్. ఇటు సైడ్ ఇండియా ఫ్లాగ్, ఇటు సైడ్ నేపాల్ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ చూస్తారు కదా నేపాల్ ఫ్లాగ్. మనకి ఆ ఫ్లాగ్ చూస్తే 2 పర్వతాలు చూసినట్టు అనిపిస్తుంది. అన్నేమో మనకి ఇట్లుంటాయి, రెక్టాంగిల్ ఉంటాయి. ఇది ఒక్కటే అట్లుంటుంది అనమాట, త్రిభుజాకారంలో 2 కొండలను చూపించినట్టు. ఎందుకంటే ఇక్కడ సైడు ఎవరెస్ట్ పర్వతాలు ఇక్కడనే ఉంటాయి అనమాట. 8 పర్వతాలు ఉంటాయి, అందుకని ఆ పర్వతాల రూపంలో ఉంటాయి అనమాట. సేమ్ 2 పర్వతాలు చూసినట్టు అనిపిస్తుంది ఆ జెండాను చూస్తే. రైట్ సైడ్లో బండ్లను చూస్తారు కదా, బార్డర్ దాటేసి ఇక్కడ ఆపుకుర్రు. అటు నైట్ పోతారు అనుకుంటే ఇక అన్లోడింగ్ పాయింట్కి. లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, మనం ఆపుకోవాలి బండి. ఆపుకొని ఆ గేట్ దగ్గర పోయి పేపర్లు చూపించేసి
ఆ ప్రాసెస్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడనే నా సైడ్ తాత ట్రాక్ బైక్ కదా ట్రాల్ బండి కాడ కాదు ఇన్నా పో ఇక్కడ ప్లేస్ ఉందిగా పడతారు అంటూ అన్నీ ఉంటాయి. గ్యాస్ పడతారు, షాపులు ఉంటాయి, కూరగాయలు గిరలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మొత్తం ఏది కావాలంటే అది దొరుకుతాయి. దొరకంది అంటుంటుంది ఇక్కడ. బార్డర్ దగ్గరకు వచ్చి ఇండియాకి వెళ్ళిపోదాం అనుకున్నాం అవతల సైడ్. కాకపోతే మనకి నేపాల్ నుంచే మళ్ళీ లోడ్ వచ్చింది రాయ్పూర్కి అనమాట, ఆయిల్ లోడు. కాకపోతే నైట్ గైడ్ అన్న రాడు కాబట్టి ఆ లోపల లోడింగ్ పాయింట్కి వెళ్ళాలంటే చిన్న చిన్న గల్లీల నుంచి వెళ్ళాలంట. మళ్ళీ మార్కెట్ వాళ్ళకి డబ్బులు కట్టేది ఉంటుంది, అక్కడ మున్సిపాలిటీకి డబ్బులు కట్టేది ఉంటుంది, 2-3 ప్లేసులలో అని చెప్పేసి ఇక్కడనే ఆగినాం. మొత్తం బండ్లు ఇక్కడ దాకా లైన్ ఉండే. ఇప్పుడు మళ్ళీ బండ్లు వచ్చి లైన్లో పెట్టుకుంటే బార్డర్ అవుట్ కానీ మనం ఇప్పుడు యూటర్న్ చేసుకొని అవతల సైడ్ పెట్టుకున్నాం అనుకో లోడింగ్కి వెళ్ళిపోవచ్చు. లోడింగ్ రాకపోతే డైరెక్ట్ అవతలకి ఇండియాకి వెళ్తున్నాయి. కానీ మళ్ళీ లోడ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడనే ఆపుకున్నాం. ఇవాళ సండే బండ్లు మన ఇండియాకి పంపరు. అటే పోవాలి మాట. అవతల పాస్ కావాలంటే చాలా బండ్లు ఆగినాయి. నిన్న సాటర్డే కదా, 8 గంటలకి మనకు బంద్ చేస్తారు. 8 గంటలకు క్లోజ్. 8 గంటల తర్వాత మనం ఎంట్రీ కానీ ఉండదు అవతలకి. తీయమనరా దాన్ని. ఇంకా రాలేడు. మనం అటు రెడీగా పెట్టుకుందాం, బండి మలుపుకొని అటు రెడీగా పెట్టుకుంటే ఆయన గైడ్ అన్న రాగానే ఉరుకుడు. పోయేటప్పుడు కూడా తాతనే నడుపుతాడు. వచ్చేటప్పుడు ఇక్కడ 3-4 కిలోమీటర్లు నడిపిండు కదా, తాతకు అంత మనసంత ఎట్లా అనిపిస్తుంది అంటే వచ్చి నీ 3 కిలోమీటర్లు నడిపిన సేటు నాకు అసలు ఆగమా ఉంది అని అంటుండు గుర్కా తాత. నైట్ కట్టె పట్టుకొని ఒకటే కొడతా ఉండు, కట్టెడ పెట్టుకుని చూడు. ఈ కట్టె పట్టుకొని ఆనించి దాకా కొట్టుకుంటూ తిరుగుతూ ఉండు. ఏంటంటే కళలో ఓ సేటు నేను మర్చిపోయినా, నిద్రలా కొట్టుతున్నా నేను అంటుండు. గురక పని చేస్తుండు నిద్రలా. టక్క సప్పుడు వస్తుంది. ఎవరబ్బా టక్క కొడుతున్నా లేసు చూసారికే మన తాతనే. నైట్ ఈ లైట్ పెట్టుకుంటూ తిరుగుతుండు. ఈ లైట్ వేసుకొని కట్టె వేసుకొని టక్క కొడుతూ ఉండు. అయ్యా అమ్మ నీ లెక్కన డిమ్ము ఉంది కానీ ఇది డిమ్ము తాత లైట్ కొత్తది కొనాలి. జర పని ఎక్కువ అవుతుంది ఇప్పుడు. కట్టె కొట్టుడు పని ఎక్కువ అవుతుంది. కొత్త లైట్ కొందాం పెద్దది. ఏం బాధపడకు తాత, కొత్త లైట్ తీసుకుంటలే. చూస్తారు కదా మంచిగా టోప్ పెట్టిండు. ఇక కట్టె రెడీ పెట్టుకుని ఒకసారి కట్టె పట్టుకో చూద్దాం ఎట్టుంటుందో. నేను నైట్ మంచిగా కనపడలే. పట్టుకోసారి పట్టుకో అటు పోయి రాపోసారి కొట్టుకుంటా తాగుదాంపా. ఏ గురక తాత అని కామెంట్ చేయరు దోస్తులు. ఆరం గైడ్ ఫోన్ చేసిండు. ఆడ ఛాయ్ కార్డు బండి కార్డు రమ్మంటుండు. ఏమన్నా పేపర్ గీపర్లు మనం బార్డర్లో తీసుకునే ఉన్నాయి అనుకో, మళ్ళీ పోయేటప్పుడు ఆయన తీసుకొని వస్తాడు, మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ అన్న గైడ్ అన్న ఇక్కడ ఉండి అనుకున్నాం. మనకి బార్డర్ గేట్ ఉంది కదా ఇందాక చూపించింది, అక్కడ ఉండేవి అనుకున్నాం. కాకపోతే అక్కడ ఉండంట అవతల సైడ్ నుంచి మనం వచ్చేటప్పుడు ఒక బోర్డు ఉండే కదా ఈ బార్డర్ ఎంట్రీ అయ్యేటప్పుడు, ఆ బోర్డు చూపిస్తుండు. అరే ఛాయ్ బండి అంటే ఇక్కడనే ఛాయ్ బండ్లు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గైడ్ అని ఈయనే ఎక్కి, వాస్తవానికి అయితే ఈయనే ఎక్కాలి. అక్కడ ఉండంట ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆడి దాకా పోవాలి మనం. ఆయన రోడ్డు మీద ఉన్న రా అంటుండవు. ఎక్కడ రోడ్డు మీద ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో పో. మాకు రూట్ చూపిస్తాడేమంటే ఇప్పుడు ఆయనతో ఆడే సరిపోతుంది మాకు. వాడున్నాడు రోడ్డు మీద. ఆ బోర్డు కాడ ఇక్కడ సైడ్ బోర్డు కాడ అంటే అయ్యే పోతుండే. మేము బార్డర్ దగ్గర ఉన్నాం అని ఫోటో కూడా పెట్టినాం. ఏం చేస్తాం ఇంకా వాళ్ళ భాష చక్కగా మనకు అర్థమైతే లేదు, మన భాష ఆయనకు చక్కగా అర్థమైతే లేదు. మనం సగం హిందీ వచ్చిన వాళ్ళం. ఎర్ర టీ షర్ట్ ఏ హీరో రజనీకాంత్ స్టైల్ నడుస్తుంది కానీ మరేగా. हम उधर घूम रहे हैं तुम्हारे लिए वो बॉर्डर के पास. बोले आपको टी पॉइंट के पास. टी पॉइंट किधर है? ये है टी पॉइंट. ये रास्ता को टी पॉइंट बोल. ओ ठीक है टी पॉइंट है. టీ పాయింట్ बोले तो हम चाय दुकान समझा. టీ పాయింట్ అంటుంటే ఇట్లా టీ లాగా ఉంది కదా, ఇది టీ పాయింట్ అంట. ఆ పైసలు తీసుకొని మన నేపాల్ పైసలు చేసుకొని వస్తాడంట. ఎందుకంటే మనం పోయేటప్పుడు ఆడ మున్సిపాలిటీకి మార్కెట్కి ఆడ 300 ఇచ్చుకుంటూ పోవాలి. మన పైసలు అయితే ఎక్కువ తీసుకుంటారు, నేపాల్ పైసలు మార్చుకొని వస్తే తక్కువ అయితే మీకే ఎందుకు ఉత్తగానే పైసలు ఎందుకు ఆగం చేసుకుంటా అని చెప్పి అంటే సరే తీసుకురాపో అని చెప్పిన బంక్లోకి పోతుండో అవి ఇచ్చేసి నేపాల్ పైసలు తీసుకొని వస్తాడు. ఒకవేళ మనకి క్యాష్ కావాలనుకుంటే లోడింగ్ పాయింట్లో మనకి అమౌంట్ అయితే అనమాట. ఈ దారిలో పోయేటప్పుడు ఒక 600-700 దాకా అవుతాయి.
మళ్ళీ ఆడ లోడింగ్ పాయింట్లో మనకి లోడింగ్ అంతా ఖర్చు కలిసి 2500 దాకా వస్తుందంట. మన దగ్గర క్యాష్ 2000 ఉన్నాయి. ఇంకో 500 1000 రూపాయలు మన దగ్గర ఉంటే ఛాయ్ తాగుతానికి దీనికి అవసరం అయితే మళ్ళీ ఇంకో 1000-2000 తీసుకుంటాం వాడ ఫోన్పే చేసి. తాత పోనిస్తావా? సందులో బొందులో నువ్వు డ్రైవర్ కదా, ఇదే భయపడొద్దని చెప్పిన. ఏడికైనా బోనిసా సేట్ అనాలి మళ్ళీ. నవ్వుతావేంది మళ్ళీ ముసి నవ్వులు గుర్క తాత? ఆ ఘాట్ రోడ్లో అట్నే ఇన్ని రోజులు నాకు భయం అవుతుందని నడపలేరు. మన ఎట్ట నడిపిండు చంపుకొచ్చిండు. ఇప్పుడు నేపాల్ నడపంటే చిన్న సందులు వస్తాయంట, నేను నడపనని అంటుండు. అయితే పోయేటప్పుడు మొత్తం చిన్న విలేజ్ నుంచి పోతాం. ఆ బండ్లు ఇరుకుడు ఉంటాయి అనమాట. ఇంత ముందుకే ఆ ఇరుకుటిల్లో పోయి ఇల్లు కూడా కొట్టిండు. మళ్ళీ పోయి ఇప్పుడు మన ఇండియాలో అంటే ఏదో అటు ఇటు మాట్లాడుకొని బతలాడి చేసుకున్నాం. ఇంకా ఇది పోయి వేరే కంట్రీ నేపాల్లో ఇక పూసుకున్న దాన్ని తలిగించి కూడా పోయింది అనుకో. నువ్వు ఉన్నదే సేరా నాకు ఇక బండి కూడా వదిలిపెట్టరు ఇక. ఆ టోప్ పెట్టుకునే ఉండాలి నువ్వు, ఎందుకంటే మళ్ళీ నేపాల్ వాళ్ళు అనుకుంటారు. ఆ టోప్ తీస్తే కథ నిన్ను గుంజుకోపోతూనే ఉంటారు లోపలికి. నువ్వేం చేయాలి తెలుసా? అనాలి. మూవ్ కూడా అనుకుంటారు నేపాల్ ఆయన ఇక్కడనే కానీ అన్నావు అనుకో, అమ్మ ఈ మూవ్ అయినట్టుండో ఇక్కడ నేపాల్ అయినా అనుకుంటారు ఆ టోపు చూసి. మళ్ళీ నువ్వు పుసుకుని మాట్లాడితే నీ భాష చూసి గుర్తుపడతారు ఇక్కడ కాదని. ఆ 1000 రూపాయలు తీసుకుని అటే చంపండి. చేంజ్ తీసుకొని వస్తుండు చూస్తురుగా. రజనీకాంత్ స్టైల్ నడుస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా నడుస్తుండు. चप्पल अंदर करो, चप्पल फिर गिर जाएगा. लगा लीजिएगा, थोड़े गिरेगा, आप सब लगाते नहीं. डोर అంటే ఇరా నాయనా. ఏడేడని తీర్చుకుంటూ పోవాలనేది ఆయనని చెప్తాడు. సౌసౌక పద్నాలుగు 17 అంతే మరి. అక్కడ ఈ 1000 రూపాయలు ఇక్కడ 1600 అయితే మనకి చెప్పలేదా నిన్న? మనం నేను చేంజ్ చెప్తున్నా 100 రూపాయలు 160 అయితే 1000 రూపాయలు 1600 అయితే. బై థ్యాంక్ యూ. ఈ సిగ్నల్ దగ్గర నుంచి మనం రైట్ పోవాలంట. ఒకవేళ మనం రైట్ పోవాలంటే మాత్రం రైట్ లైన్లోనే ఉండాలి. స్ట్రైట్ పోవాలంటేనే మధ్య లైన్లో పోవాలి. లెఫ్ట్ సైడ్ పోవాలంటే అట్లా లెఫ్ట్ సైడ్ లైన్లో ఉండాలి. మనం రైట్ పోవాలి కాబట్టి ఈ రైట్ సైడ్ లైన్లోనే ఉండాలి. చూడు ఒక్క బండి కూడా ఈ రైట్ సైడ్ లైన్లో లేదు, మొత్తం అన్నీ కూడా మధ్య లైన్లోనే ఉన్నాయి. ये है ना इधर गाड़ी है ना, खुल गया, चलिए ना. ये गाड़ी है ना इधर साइड में. चलिए. ओए देखो रोक दीजिए आप. भोसड़ी चोर చూసారు కదా. ఇప్పుడు ఆ బండి ఆయన అడ్డం ఉన్నాడు, పోలీస్ ఆయన కూడా సీరియస్ అండి ఆయన మీద. అట్లా వీళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు మనం రైట్ పోలేకపోయినాం. మళ్ళీ సిగ్నల్ పడ్డది, మళ్ళీ రైట్ సైడ్ సిగ్నల్ పడ్డదాకా ఈయనే ఆగాలి. ఇక్కడ సైడ్ రూల్స్ అన్నీ ఇట్లుంటాయి అన్నమాట. స్ట్రైట్ పోవాలనుకున్న వాళ్ళు మధ్యలోనే ఉండాలి, ఇటు సైడ్ లైన్ ఉండొద్దు. ఇటు సైడ్ లైన్ ఉన్నందుకు వాళ్ళకి చలాన్ కూడా పడుతుంది. బైక్ అని లేకపోతే మనం ఇటు రైట్ వెళ్ళిపోదాం. ఒకవేళ మనం ఇక్కడ సైడ్ ఎవరికన్నా గుద్దినాం అనుకో చాలా ఇష్యూ అవుతుంది. కేసులు చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళే వచ్చి మనకు తగిలిచ్చినా కానీ మనదే తప్పు అంటారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి నేపాల్కి వచ్చినప్పుడు. బండ్లతో మనం ఆగమాగం నడుపుడు, ర్యాష్ డ్రైవింగ్ అసలు చేయొద్దు. సిగ్నల్ దగ్గర మాత్రం భలే ఉన్నాయి రూల్స్, మాత్రం మస్తు అనిపిస్తున్నాయి. తాదా నీకెట్లా అనిపిస్తుంది? నీలాంటి వాళ్ళకి అయితేనే సెట్ అవుతాయి ఇసువంటి గుర్రగిరి ఉరకకుండా. చదువుకున్న వాళ్ళకి 6 మార్కులు ఇట్లా చూసి గుర్తుపట్టి పోవాలి. ఇటు సైడ్ ఈ బాణం గుర్తుంటుంది, అటు సైడ్ ఆ బాణం గుర్తుంటుంది. స్టేట్ వేటర్కి ఇట్లా ఉంటుంది. మనం ఇటు లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి పెట్టాలి. బాగానే తెలుసు. చలియ అన్నాడు, కలియ కాదు. చూసారుగా రైట్ సిగ్నల్ పడ్డది 10. कौन सा गांव बोला नाम? పటారి అంట మనం ఇప్పుడు పోయే ఊరి పేరు. देखो ये इधर बोलिए ना, साइड करने. ओ भैया साइड करो भैया,
अगर कुछ बोलेगा तो फिर तो बोलिए ना, मैं गिरेगा जाता डर जाइए लेकिन రోడ్ మీద టూటోలు మొత్తం మధ్యలో పెట్టారు, అటు సైడ్ దుబ్బాయించి పెట్టారు అనుకో మన బండి ఫ్రీగా పోతుంది. ఏం రూల్స్ ఉన్నాయి అన్ని ఆగమా రూల్స్ ఉన్నాయి. ఇక్కడ లోవర్ సక్క పాటిస్తూనే లేరు, మన పెద్ద బండికో గట్టిగా పెడతారు. हम तो कर जाते तो हम पहली बार आ रहे हैं ना ये रास्ते पे. हम तो कर जाते थे नेपाली में कर जाते हैं, बोल जाता नेपाली आदमी बैठा है गाड़ी में हाँ। उसको फिर चुपचाप हाँ। किसी बोलबो नहीं करेगा. ఇప్పుడు మీరు మాట్లాడితే మేము సీరియస్ అవుతారు, కానీ అదే మేము మా భాషలో మాట్లాడినాం అనుకో, నేపాల్ భాషలో చెప్తే షాప్ ఉంటారు సపడే కానీ बोल అంటుండ్రు. जाता है नेपाली इंडियन गाड़ी में बैठा है, ट्रांसपोर्टर होगा कोई होगा सीधा राइट राइट इधर से मारो. हाँ ऐसे करके घुसेगा राइट. अगर घुसना नहीं है तो भी घुसो घुसो बोले तो दादा ने 6-7 को मोड़ है. 6-7 మోడే అమ్మో 7-8 మూలలు తిరగాలంట నాయన సెంటర్ల నుంచి. कंपनी तक में मिला के 8 को मोड़ है. 8 మోడే 8 మలుపులు తిరగాలంట మనం కంపెనీ దాకా పోయేసరికి. ఇంకా ఏడబోతామయ్యా ఈ లొకేషన్ పెట్టుకొని మనం నైట్. అందుకని ఆయన ఈ తలకాయ పొద్దునే పోతే పోయింది ఒక 300-400 కానీ హాయిగా పోవచ్చు, ఇట్లా ఆయన చూసుకుంటాడు అన్ని పోయిన దాకా. ఈ మ్యాప్ మళ్ళీ ముందు సందులో పోయేది సందులో చూపిస్తుంది. ఇంకా అన్ని రోడ్లు చిన్నగానే ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చినట్టు ఆ సందులో పోయినాం అనుకోలేను కదా మనం. వస్తప్పుడు రావచ్చు ఇంకా స్టేట్ सिग्नल है. इधर ही रुकना पड़ेगा ना. 95 सेकंड दिया. सिग्नल पड्डది నాయన. बस ఇదర్ ఓ రైట్. हाँ स्टेट. అమ్మో సందులు గొంతులు తిరుక్కుంటే ఎప్పుడు పోదాం నాయన. ఇప్పుడు 2 మలుపులు అయినాయి మనకి, ఇంకా 6 మలుపులు తిరగాలి. ఈ చిన్న ఊర్లలో నుంచి తీసుకుపోతుండో మొత్తం చిన్న ఉన్నాయి రోడ్లు. లెఫ్ట్ రైట్ తిరుక్కుంటా పోతున్నాం. इतने मोड़ में ఇతనా మోడే గుమాకే జారే తిరుక్కుంటా పోతున్నాం. అసలు అయితే జర్నీ అయితేనే లేదు. आपको नो एंट्री बचा के लेके जा रहे. మనకి నో ఎంట్రీ దాటేసి తీసుకుపోతున్నాను అనమాట. నో ఎంట్రీ లాగా తీసుకుపోతే ఇప్పుడు మళ్ళీ ఆడిని పైసలు తీసుకుంటారంట. అదంతా ఎందుకు తలకాయ నొప్పి పని. ఒక 5 కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా సరే అని తిప్పుకుంటా పోతున్నట్ట. ఎంత తిప్పినా కానీ మనకు అది వస్తూనే లేదు. ఎంతసేపు తిప్పుతూనే ఉండు, ఆ సందు ఈ సందు. తాత మీ దుకాణం పోతుందే వైన్ షాప్. ఈ తాత నేపాల్లో కూడా వైన్ షాప్ ఉందే. ఏందయ్యా ఈ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. సందులలో తిప్పుకుంటూ పోతున్నాం. ఎంత పోయినా కానీ అసలు వస్తూనే లేదు, అసలు జర్నీ అయితే లేదు. టూటోలు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. वापसी में पर्ची काटेगा उस गुमटी में 300 रुपया का. ठीक है नेपाली 300. हाँ बाई मिस्टेक पुलिस रोकेगा तो 100 रुपया नेपाली लेगा. ठीक है वो वाला गुमटी में क्या अभी नहीं चाहिए, वापसी में उधर से लोड करके आइएगा तब यहाँ से. पुलिस चुके हुए तो 100 देना है, नहीं तो 300. हाँ में खड़ा कर लीजिएगा. इधर हाँ आगे आगे पर्ची कटवा लीजिए. इधर हाँ अभी 325 का. ఇక్కడ పోయి పచ్చి తీసుకొని రావాలంట 350 రూపాయలు ఇచ్చి. ఇక్కడ సైడ్ కాపీ బస్ ఐసా రూపం. మళ్ళీ పెట్టింది కట్టాలి. 75 रुपया घुमा दिया ना, बोले ना तब घुमाएगा, नहीं तो आपको 25 रुपया नहीं घुमाता. పోయి 400 ఇచ్చిన నేపాల్ పైసలు, మళ్ళీ మనకి 75 రూపాయలు ఇచ్చాడు. 325 రూపాయలు తీసుకున్నాడు. 325. ये वापसी के लिए ये पैसा खर्चा मत करिए. ठीक है इस पे देना है.
वापस में आज सेम डेट में आ जाइएगा तो ये पैसा नहीं देना, वो 25 रुपया निकाल लेंगे। ठीक है। आज 12 बजे रात तक में आ जाइएगा ना तो ये पर्ची नहीं कटेगा। तो इधर अगर आज नहीं हो तो पर्ची कटेगा। ఈ రోజు ఒకవేళ వస్తే మనకేం డబ్బులు తీసుకోరంట ఈడ। सेम डेट में डबल पर्ची कटवा लीजिएगा तो आपको एक पर्ची का पैसा नहीं मिलेगा। वो नियम है। మనకి ఇక్కడ 222 రూపాయలు అంట నేపాల్ పైసలు డీజిల్ రేటు, మన దాంట్లోనైతేనో 138 రూపాయలు। వామ్మ 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 మస్తు రేట్ ఎక్కువ ఇక్కడ డీజిల్ రేటు। ఇంకా నయం తక్కువైనా ఇక్కడి నుంచి కొట్టించుకొని పోదాం అనుకున్నాను ఆయన, చాలా ఎక్కువ ఉంది డీజిల్ రేట్ అయితే। 1 लीटर का है इतना। మన సైడే బెటర్ అట్లా చూస్తే। इसलिए नेपाली गाड़ी इंडिया में जाता है भरवाने के लिए। అన్ని నూనె కంపెనీలేనంట, నూనె లోడింగ్ మనం వచ్చింది ఇప్పుడు ఆయిల్ లోడింగ్కి, అన్ని ఆయిల్ కంపెనీలే ఇక్కడ నుంచి। ఆ బ్లూ కలర్ షెడ్లు ఇవన్నీ ఆయిల్ కంపెనీలే। మన కంపెనీ ఏదో మరి ఇలా ఒక్క దగ్గర కావు ఈ లోడింగ్లు, వచ్చే ప్లేస్లలో అవుతుంది। కొంచెం ఆయిల్ ఏవో फिनाइल 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 बोल रहे हैं रिफाइन రిఫైండ్ పినాయిల్కే పోలరా బాయ్। रिफाइन किया ఏమాయిల్ అంటే పినాయిల్ అంటుండే ఎవరు నాయన, మాకు దగ్గర దొరికిన పట్ను తాత లెక్కనే ఉండు సేమ్। डलडा यहाँ से लेफ्ट उधर से कांची के पास से लेफ्ट में जो जाना है बाइक वाला उधर सारा कंपनी में फिनाइल बनता है ना, तो फिनाइल पर ध्यान पड़ गया क्या? नहीं वो कौन सा वो बोलते ना उसको आपका टीना लोडिंग होगा, ठीक है ना? टीना हाँ। किससे बनता कौन सा वो बोलते ना इसको पल्ली छेना। इंडिया से आता है कब्जा पता, यहाँ रिफाइन खाली करके बेचता है बस। नेपाल में लेबर का कम पड़ता है, ऐसा यहाँ से लेबर। అరే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆయిల్ తయారు చేస్తారు, రిఫండ్ చేసి పంపిస్తారంట। ఎందుకంటే ఇక్కడ సైడ్ వర్కర్స్కి చాలా తక్కువ పైసలు, అందుకని అక్కడి నుంచి ఇక్కడ రిఫండ్ చేయించి మన ఎంత తెలియకలు చూడు చూస్తురు ఆయన లోపలికి పోతున్నాం లెఫ్ట్ సైడ్। అన్ని కంపెనీలే గోడౌన్లు అన్ని కంపెనీలే। एक ही जगह में होगा लोडिंग, उधर इधर उधर इधर जाएगा क्या? लोडिंग लोडिंग एक ही जगह में कड़ा एक ही जगह में ఒకటే దగ్గర అంట లోడింగ్। మనకి ఈ గోడౌన్లను చూస్తుంటే మళ్ళీ ఆడిడే చేస్తారేమో అని చెప్పి అదొక టెన్షన్। తిరుగుడు అంటే తలకాయ నొప్పి లేస్తుంది। ఒక దగ్గర అయితే ఏమో ఒకరోజు లేట్ అయినా ఏం కాదు। తీసుకుపోయాడు ఎంట్రీ చేయాలంట, అన్న కూడా వస్తుంది గైడ్ అన్న మన దగ్గర। ఇప్పుడు ఎప్పుడైతుందో ఏమో ఇక వాడైతే ఎంట్రీ చేయించేసినాం, లోపల ఒక బీఆర్ బండి లోడ్ అవుతుంది, బండి మీద నిలబడ్డాడు కదా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనదే ఇక చూద్దాం మరి। సులులు సులులు హలో షులులు లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది। నిన్న మనం ఎంటీ కాంట పెట్టుకొని లోపలికి వచ్చి పెట్టుకున్నాం, ఇవాళ మనకు లోడ్ చేసేసారు। పొద్దుగాల స్టార్ట్ చేస్తే 11:30 వరకు కంప్లీట్ అయిపోయింది। మళ్ళీ ఇప్పుడు పోయి లోడ్ కాంట పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో పార్కింగ్లో, వచ్చినప్పుడు ఏదైతే పార్కింగ్లో పెట్టుకున్నా ఆ పార్కింగ్లో పెట్టుకుంటే బిల్టీలు వస్తాయి, బిల్టీలు రాగానే వెళ్ళిపోవడే। ఇక బాట అయినా కూడా ఫోన్ చేసిండు పాస్ చేసేస్తాం తొందర రా అని చెప్పి లోడ్ అయిపోతే। ఒకవేళ మనం సాయంత్రం 4:30-5 గంటల వరకు పోతే మనకు పాస్ అయిపోతుంది। ఇంకా దాని తర్వాత పోయినాం అనుకో మనం ఇండియా అయితే చేరుకోం, నేపాల్ బార్డర్ పాస్ అవుతాం కానీ ఇండియా బార్డర్ పాస్ కాలేము। రివర్స్ పోయి కాంటా ఎక్కియాలి మనం, ఆ గేట్లా కట్ కాదు। కాంటా అయిపోయింది మనకి। ఇప్పుడు స్లిప్ చూస్తే ఎంత వెయిట్ వచ్చిందని తెలుస్తుంది మనకి। డివోల్ అయితే 28 టన్నులు రాసిచ్చారు, కాకపోతే 25 వేసిరా 28 వేసిరా అనేది మనకు కన్ఫర్మ్ తెలియదు, చూడాలి ఇప్పుడు। ఇప్పుడు మనం అక్కడ పెట్టాలి బండి, అక్కడ పెట్టాలంటే మనకు డైరెక్ట్ కట్ కాదు, ఆ ముందరికి వెళ్ళాలి, అటు ముందుకు వెళ్ళి మళ్ళీ రివర్స్లో పోవాలి। బార్డర్కి అయితే బయలుదేరుతున్నాం ఇక, పేపర్లు వచ్చేసినాయి। ఏ పేపర్లు ఏ
చెక్ చేసుకున్నావు తాత మంచిగా. ఇక మీరు ఊక అంటారు అని చెప్పేసి ఇక తాతనే ఎక్కించిన. ఇక చూస్తున్నారు కదా మనకి ఏబీసీ ఆయిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి దీంట్లో మనకు లోడ్ అయింది. మొత్తం వచ్చేసి అన్న అమౌంట్ 26 టన్ 400 kgs వచ్చింది అంతే. మనకి నేను చెప్పాలి 28 టన్నుల వరకు ఇచ్చారు కానీ మనకి 26 టన్నులో వచ్చింది కాంట. అక్కడికి పోయిన తర్వాత మనకి బిల్లులు చేంజ్ అవుతాయి. బార్డర్లో అవుట్ అయిన తర్వాత అవతల సైడ్ పోయినాక మనం ఇండియా బార్డర్ దాటేసి మనం బీహార్ ఎంట్రీ అవుతాం. అక్కడ బండి పెట్టుకుంటే పేపర్లు తెచ్చిస్తారు, అడ్వాన్స్ ఇస్తారు మనకి. అన్ని ఎట్లా అంటే అన్నీ మొత్తం టోటల్ డీటెయిల్ చెప్పి పంపిస్తారు. చలో తాత పోనిస్తుండు. పోయేటప్పుడు మనం చాలా జాగ్రత్త పోవాలి. బండిని గుంతలలో ఎత్తేసుడు అది చేసినాం అనుకో, నూనె క్యాన్లు మనకి 25 kgs 20 kgs ఉంటుంది. అది ఒక్కొక్క క్యాను అవి పగిలిపోయినాయి అనుకో, లీక్ అయినాయి అనుకో, మనకు ఒక 70-80 kgs ఇస్తారనమాట. అంతకన్నా ఎక్కువ లీకేజ్ అయిందనుకో క్యాన్లు జోకుతూ ఉంటారు. అప్పుడు మనకు కట్ చేస్తారు. పోనీ ఎందుకు రాదు, అది వేరే కాడ లోడింగ్. జర మనకు పోయేటప్పుడు ఆ ట్రాఫిక్ జామ్లల్లో ఆ సిగ్నల్ కాడ మనకు చూసుకొని అడుక్కొని పోవాలి. ఎందుకంటే ఒక రూట్ పోయి ఒక రూట్ పోయినాం అనుకో చుట్టుముట్టు తిరగాల్సి వస్తుంది. నో ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ పోలీసు వాళ్ళు 200-300 తీసుకుంటారంట ఇక్కడ నేపాల్ పైసలలో. అంటే మన పైసలు 150 రూపాయలు ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర రాంగ్ రూట్లో పోతే, వేరే రూట్లో పోతే. జర్ర మనకు ఆ బిరాట్ నగర్ మెయిన్ హైవేకి ఎక్కినాం అనుకో చక్క ఒకటే రోడ్. ఇప్పుడు జగ్బాని అని చెప్పేసి మన బార్డర్, ఇండియా బార్డరు, ఆడికి పోవాలి. ఇప్పుడు మనం మ్యాప్ పెట్టలే. ఇక మ్యాప్ పెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి నేపాల్ తాత దుర్గా టోపీ పెట్టుకొని మంచిగా నడుపుతుండు. ఎట్లా టోపీ దాన్ని సప్పరిస్తాడు. ఆడికి పోయేసరికి మొత్తం చెమటలు ఇట్లా ఆడిపోతాయి. ఆడనే ఉంటాయి. స్కూల్ అది మార్చి ఒకటో గేర్లు ఎంత దూరం పోతావు తాత? ఒకటో గేర్లో పోతారు ఎవరన్నా మరి? సెకండ్ గేర్లో పోదా బండి? మూవ్ చేసేటప్పుడే సెకండ్ గేర్లో మూవ్ చేస్తాం మనం. నువ్వు టెన్షన్ నక్కలో. नेपाल में ड्राइविंग कर रहा है, शबाश है. సూపర్ డ్రైవింగ్ బోల్తే తాతకు. బస్కి రాసుకుంటూ పోయావు మళ్ళీ ఆయన పోలేడా ఇప్పుడు లారైనా? ఓ రివర్స్ పడుతుంది. రివర్స్ గేర్ పడ్డది. సెకండ్ గేర్ రివర్స్ ఎత్తు. పోనీ సపరే గిల్ల గీడేమవుతుంది? గోడనే ఉండే లెఫ్ట్ సైడ్ పోనీ. అగో అద్దందాలు ఏందమ్మా ఇది చక్కదనం, ఏం బుద్ధి అనిపిస్తుంది. అగో పిక్సుడు ఇంత దానికి ఇంత టెన్షన్ పడతారు తాత. అట్లుంటుంది తాతతోటి. వేసుకో టాపే టాపే తాత. ఎట్లుంటుంది ఆయనతో ఈయన బండి ఇస్తే ఈయనకి సందులలో అటు ఇటు మీరు చూస్తుండే. ఆ ట్రాఫిక్లో ఏం నడుపుతారేమో చూద్దాం మరి. ఆ టూటోలోకి పెడతాడో లేకపోతే ఆ ట్రాఫిక్ జామ్ సిగ్నల్ కనపడలేదని చెప్పేసి అట్నే సిగ్నల్ దాటుతాడు. అట్లా చేస్తే ఇంకోసారి ఇవ్వద్దని కూడా చేస్తారు అట్నే. తాత స్టైల్ చూడు ఎంత మంచిగా కట్ చేస్తుండో. అది వెరైటీ స్టైల్. అసలు అలాంటి స్టైల్ ఎవరికి రాదు తెలుసా? ఆ నేపాల్ తాత అనే పేరు అనేది వచ్చినందుకు తాత ఎంత శబాషే తాత. అందరు కామెంట్ పెడతారు గుర్కా తాత అని. నేను ఇవాళ నైట్ కూడా మళ్ళీ మన నైట్ అట్నే కట్టబట్టుకుంటు, ఇవాళ నైట్ కూడా అట్నే కొడుతున్నాడు. కాంట పక్కన చూస్తే మొత్తం కట్టగొట్టుకుంటూ పోతుండు. ఏమైందా గిట్ట చేస్తున్నావు నేపాల్ వచ్చినాక? నీకు గుర్తుందా? నేపాల్ కట్టబట్టుకోనుకో కట్టినే పెట్టుకోండి చూడరు. ఇక కావాలంటే కట్టినే పెట్టుకుండు, దాని కింద పెట్టుకుండు. నైట్ మళ్ళీ నిద్రలు లేచి ఇట్టిడే కొట్టాలిగా. ఇట్లా కొట్టుకుంటూ పోతుండు. అమ్మ ఇదేం తప్ప అని చూస్తారు. పొద్దుగల కట్టిడే పెట్టుకుండు ముందల. ట్రాక్టర్ పోతుందిగా, ట్రాక్టర్ అనుకోండు. బండ్లు లోడింగ్కి వచ్చినాయి. మన బండి వస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడనే ఆపుకోరు లెఫ్ట్ సైడ్లో. మేము ఇంకా ఇటు పోతానేమో ఏమైనా బండ్లు మనకి వస్తే మన బండ్లు వెనకబట్టి వస్తారేమో నేను అనుకుంటున్నాను. వచ్చేటప్పుడు అంటే మనకు గైడ్ వచ్చింది కాబట్టి జర టెన్షన్ లేకుండా పోయినాం. కానీ ఇప్పుడు మనకు గైడ్ లేకపోతే ఏమవుతుంది? ఏ సందులో పోతున్నాం అని టెన్షన్ అవుతుంది. అది తిప్పుకుంటూ వచ్చిండు. ఎన్ని మలుపులు తిరిగినాం? 9-10 మలుపులు తిరుక్కుంటూ వచ్చినాం. ఏడ గుర్తుండేది వస్తుంది ఆ రోడ్డు. ఇంకా సిగ్నల్ దగ్గర వెళ్ళా టర్నింగ్ దగ్గర వెళ్ళా ఎవరన్నా అడిగిపోవాలి. బడగాడి జాతా నో ఎంట్రీ అయ్యానయ్యని. రోడ్ ఎక్కిన దాకా తిప్పాలి తప్ప. ఇక ఎందుకు తాతనేగా నడిపే. తాతకు అన్ని రూట్లు తెలుసు. నేపాల్ ఏంది ఆల్ ఇండియాలో అన్ని. సరే దాదా నీ ఇష్టమే, నువ్వు ఎట్టండి అట్నే. కచ్చరోడు ఈ మేకలు ఏమన్నా పడిపోయినా ఇత్తులు తిందానా అని రోళ్ళ పొంది గజ్జో పోయి ఎక్క తిన్నాడు. అది నిజంగా అచ్చే ఉంటుంది. రోడ్డు మీద నీళ్ళకనే తాతకు ఒక్క మాట కూడా చెప్పాం. బాటలో పెడతాడు తీసుకుపోయి చూడు. ఎట్లా తెలుసు అంటే ఒక్కసారి చూస్తే మనం మర్చిపోడు తాత. ఎప్పుడో బాగా ఎక్కుతుంది. ఇక ఏమైంది ఆయన ఖరాబ్ అయిందా తమ్ముడు?
ఇష్టం ఇస్తాడు అని కలిగించు అని కాదు అది ఎజ్జు కొడుతుంది భయం టైరు. తాతకైతే గడగడ ఉడుతుంది లోపల. ఇప్పుడు చెప్పుకుంటలేడు కానీ భయం భయం అనేది ఎందుకే భయపడతారా ఎవరన్నా? గుట్టలు ఇట్లా పెట్టి ఆ రోడ్డు మాకు కొత్త రోడ్ 330 రూపాయలు తీసుకుండు. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కట్టిన దగ్గరనే మార్కెట్ది మన యూనియన్ది కట్టినాం అనమాట. కట్టేసి చిల్లర ఇచ్చిండు, బయలుదేరుతున్నావు. అయితే ఆయననే అడిగిన నో ఎంట్రీ ఉంటుందంట, పోలీసులు అక్కడ చలాన్ కొడతారు, అట్లా పోద్దని చెప్పేసి మనకి ఇది పెట్టించిండు. ఈ నుంచి పోయి అక్కడ ఒక మాతా టెంపుల్ వస్తుంది, టెంపుల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని పోవాలని చెప్పి ఇది పెట్టించిండు. ఇట్లా చూపిస్తుంది మనకు కానీ అట్లా పోవద్దు, ఇట్లా పోవాలంట. ఈ నుంచి ఇట్లా స్ట్రేట్ పోయి ఇక్కడ నుంచి ఆడికి పోయిన తర్వాత లెఫ్ట్ ఒకటే రోడ్డుగా బర్గాచి అంట, బర్గాచి పోవాలి ఫస్ట్. బర్గాచి నుంచి లెఫ్ట్ ఒకటే రోడ్డు. టెన్షన్ అవుతుందా తాత? టెన్షన్ అవుతుందా? లెఫ్ట్ సైడ్ ఆడ బండి ఆ ట్రాక్టర్ వెనక ఉరుకకు, రైట్ పట్టుకొని ఉరుకకు, గుర్ర గుర్ర చిన్నగా ఉని తాత. రైట్ పట్టుకొని పోకే, లెఫ్ట్ పట్టుకొని పోవాలి. లెఫ్ట్లో ఆగే దగ్గర ఎందుకు ఇబ్బంది అవుతుంది? చూస్తురా దోస్తులు బార్డర్ దాకా నడుపుతాను కదా పోలీసు వాళ్ళు. అక్కడ ఆగినావు, ఇప్పుడు పైసలు కట్టినావు, ఇప్పుడు నేను నడిపేసేటు నడపలేను అంటున్నాను. ఏం చెప్పాలి దోస్తులు ఏమంటారు? నేపాల్ నువ్వు నడపలేవా తాత అని అంటారు. మళ్ళీ నన్ను అంటారు నువ్వే బండి ఇస్తలేవు అని అంటారు. అడుగుతావు ఇప్పుడు నువ్వు నడుతుంటే నేను నిమ్మలంగా మ్యాప్ చూస్తాను, నువ్వు మ్యాప్ చూడరాదు ఏం రాదు. ఇట్లున్నది అయ్యా ఆయనతోటి. నేపాల్ నడుపుతున్నావు తాత అని అనుకుంటే నేపాల్ నడుపుతలేడు. అది వేది తాత అనేది మాకు ఇంత దగ్గరికి వేసుకునే సీటు. ఇప్పుడు హుషారు అవుతాడు ఇప్పుడు తాత, హుషారు అవుతాడు. ఇప్పుడు ఇక డ్రైవింగ్ సీట్లు ఉంటున్నావు టెన్షన్ పడతాడు. 400 ఇప్పుడు అంటే దోస్తులు ఇప్పుడైతే ఈడ గడ్డి పురకలు పెద్ద అవి చూసిన అయ్యా గట్ట వస్తారు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకని మంచి షేడ్ తోలాలి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా రూట్లు అడగాలన్నా నాకేమో భాష రాదు. అది నేపాల్లో ఇప్పుడైతే ఇక పైసలు కట్టుకున్నాం, 400 పోలీసు వాళ్ళు కట్టుకున్నాం. ఇలా 100 తీసుకుని ఎంత తీసుకున్నాం? ఇక్కడ 100 ఇవన్నీ 2 సిటీలు 320 322 మీ అమ్మని గిద్దలు పట్టకు వచ్చినామే. గిసులు రోడ్లో పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఆయన చక్కగా చూపిస్తుంది అదో మ్యాప్ పెడితే సగం చూపిస్తుంది. అది ఇటు పోవాలి మన తెలియ కట్టుకోతే. ఇప్పుడు పోలీస్ ఆయన అనుకుంటాడా పైసా జాదా రైతు ఇదే బండ్లు పోయినట్టే కొడుతుంది కదా రూట్ ఎక్కువ. మనం వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది కానీ ఇలా వచ్చినామా? అదే మా ఈ నుంచి ఐడియా ఉంది నాకు. ఉందా? అక్క బాగా పని చేస్తుందే. మా షేట్కి అయితే రూట్లు మంచిగా తెలిస్తే నాకైతే తెలియదు, ఎందుకంటే చదువు వచ్చిన జర ఇంగ్లీష్ చదువుకో చూసుకుంటే పోతే ఊరికే పోతా. నేను కొన్నాడు హైదరాబాద్ ఏమైంది ఎత్తుకనా నేను చెప్తుండు. నేను పోతే అప్పుడు అన్ని షాపులు బంద్ చేసి ఉన్నాయి, గుర్తుపెట్టుకుంటూ పోయినా. మళ్ళీ వచ్చే 9 వరకు మాత్రం తెరిచి ఉన్నాయి. వెళ్ళిపోవాలి ఏమో సరే గాయి ఇవి అనిపిస్తుంది. పేపర్ చూపిస్తున్నా పో సారు. నేపాల్ పార్కింగ్ అయితే ఎంట్రీ అయిపోయినా మనం. అన్ని బండ్లు ఉంటాయి, ఫుల్ బండ్లు. ఇక్కడ చూస్తారు కదా మనకి బిల్స్ తీసుకోపోతే ఆడికి ఏం లోడ్ అని అడుగుతారు. మనం బండి నెంబర్ చెప్పాలి. బండి నెంబర్ చెప్తే మనకి ఈ స్లిప్ ఇస్తారు. నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటే బండి వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చి మన బండి దగ్గరకు వచ్చి బిల్స్ తీసుకొని వస్తారు. మళ్ళీ నేపాల్ బార్డర్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇండియా బార్డర్ పార్కింగ్లో పోవాలి. ఆ పార్కింగ్లో కూడా సేమ్ అక్కడ ఆపుకుంటే మళ్ళీ వాళ్ళు ఎంట్రీ చేసుకొని మళ్ళీ అవుట్ చేస్తారు. ఆ గేట్ దగ్గర పోతే అవుట్ అయిపోతాం. ఇక తాత కట్ చేయ సక్కవని. వెరీ గుడ్ గొలుసు పార్కింగ్ సూపర్. చాలు మన తాత మన దగ్గర నేపాల్ పైసలు ఉండే, మేము అక్కడ 10,000 క్యాష్ తీసుకున్నాం. ఎందుకైనా మంచి అవసరం ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఆ క్యాష్ చేంజ్ చేసుకొస్తా అని చెప్పి అటు సైడ్ పోయింది. అవతల సైడ్ మనకు తెలిసిన ఒక షాప్ ఉండే, అటు పోయి ఇంకా వస్తలేడు. పోయి దగ్గర 15-20 నిమిషాలు అవుతుంది. మరి ఏం చేస్తుండో బయట ఏమో అర్థమవుతుంది. పోయి నేను లైన్లో అయితే పెట్టుకుంటా. మనది తొందరనే వచ్చినాయి బిల్స్. వేరే బండ్లు 2 ఉన్నాయి, అటు ఇంకా రాలేదు. ఇవాళ పాస్ కావట. అమ్మ లైన్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. నాకు తెలిసి ఇవాళ అవుతుందో కాదో నాకు కూడా తేడానే కొడుతుంది.
ఈ నేపాల్ బార్డర్ అయితే దాటుతాం కానీ మరి ఆ ఇండియా బార్డర్లో అవుతుందో కాదు. బండి అయితే లైన్లో అయితే పెట్టినాం కానీ బండ్లు అయితే అసలు కదులుతలేవు. చాలా దూరం లైన్ ఉంది. ఇంకా ఎప్పుడు పాస్ అవుతామో ఏమో చూద్దాం. ఇక ప్రస్తుతానికి అయితే లైన్లో అయితే పెట్టినాం. మనకు టెన్షన్ అయితే లేదు. ఇక బార్డర్ పాస్ అయితే మనకు పని అయిపోతుంది. కంటిన్యూ జర్నీ చేయొచ్చు. రాయ్పూర్ అంటే మనకి ఇక 2 days పడుతుంది జర్నీ, 3 days పడుతుంది. ఈ రోడ్ల మీద ఎట్లా ఉండేది తెలియదు మనకి, ఎప్పుడు ఎక్కడ ఆగేది తెలియదు. చూద్దాం మన జర్నీ వెళ్ళేది. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ రూట్లో, ఎప్పుడు వెళ్ళలేదు మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2 million సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం అనమాట. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.